వెల్కమ్ టు పిఎంఆర్ విజన్. నా పేరు వల్లి. ఈరోజు నేను మీకు 4.68 సెంట్స్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ గురించి చెప్తున్నాను. 34 వెడల్పు 60 పొడవు అనమాట. ఇది ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్. తర్వాత మంచి వెలివేషన్ వర్క్స్తో ఉన్నటువంటి ఈ యొక్క డూప్లెక్స్ హౌస్ మనకు ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనం చూస్తే వెలివేషన్ టైల్స్ కానీ, తర్వాత మెయిన్ డోర్ కానీ ఈ ఇంటికి మనకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట. ఈ యొక్క పార్కింగ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి. తర్వాత మనము ఇక్కడ 2 కార్లు పడతాయన్నమాట కార్ పార్కింగ్లో మనకు. తర్వాత దీని యొక్క స్లాబ్ కింద మనకు పీవీసీ వర్క్ కూడా చేయించారు లైట్స్తో. మంచి డిజైన్ ఉందన్నమాట. వెలివేషన్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇది కూడా చాలా అట్రాక్షన్గా ఉందన్నమాట. తర్వాత మనము ఇక్కడ చూస్తే మనకు రైట్ సైడ్ మనము గమనించినట్లయితే మనకు ఉత్తరం వైపు మనకు ప్లేస్ కూడా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ మనకు బోర్ ఉంది, ప్లస్ సంప్ ఉంది. హాల్లోకి ఎంటర్ అయితే మనము ఆ యొక్క టీవీ పాయింట్ చాలా అట్రాక్షన్గా ఉంది. గ్రానైట్ కూడా మంచి గ్రానైట్ వేశారు. తర్వాత ఈ యొక్క పిఓపి కలర్స్ కానీ, డిజైన్స్ కానీ, తర్వాత ఈ యొక్క టీవీ పాయింట్ కానీ చాలా అట్రాక్షన్గా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ మనము రైట్ సైడ్ చూస్తే 2 కిటికీలు ఉన్నాయి. తర్వాత మనకు రైట్ సైడే మనకు ఉత్తరం వైపు వాకిల్ కూడా ఉందన్నమాట. తర్వాత టీవీ పాయింట్ కింద మనకు కబోర్డ్ కూడా వచ్చాయన్నమాట. ఈ యొక్క రైట్ సైడ్ మనకు ఉత్తరం వైపు వాకిల్ ఉంది, మనం బయటకు వెళ్ళిపోవచ్చు. దీనికి మనకు బోర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. తర్వాత మనము లెఫ్ట్ సైడ్ మనం తిరిగితే ఇక్కడ కిచెన్కు ప్లస్ హాల్కు మధ్యలో మనకు వుడ్ వర్క్ చేయించారు. మంచి లైట్స్ డిజైన్స్తో లైట్స్ అన్ని వేయచ్చు అనమాట. ఇవన్నీ వెలుగుతాయి. తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడ మనకు డైనింగ్ ఉంది. ఓపెన్ కిచెన్ కాబట్టి ఇక్కడ డైనింగ్ ఉంది. ఇక్కడ హ్యాండ్ వాష్ బేసిన్ ఉంది. ఈ మధ్యలో మనకు డైనింగ్ కూడా వస్తుందన్నమాట. తర్వాత ఇదంతా మనకు మాలిక్యులర్ కిచెన్ అనమాట. ఇది మంచి మోడర్న్ మాలిక్యులర్ కిచెన్ రూమ్ ఇది. తర్వాత ఇక్కడ కూరగాయలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ సపరేట్గా ఇచ్చారు. తర్వాత ఇవన్నీ మనకు మోడర్న్ కిచెన్ కింద వస్తుంది అనమాట. అల్యూమినియం వర్క్ అనమాట అది. తర్వాత ఈ పక్క చూస్తే మనకు దేవుడి రూమ్ ఉంది లెఫ్ట్ సైడు, గ్లాస్ డోర్తో కూడుకున్నటువంటిది. తర్వాత మనము రైట్ సైడ్ చూస్తే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంది. దీని డోర్ కానీ, లోపల పిఓపి డిజైన్ కానీ, తర్వాత ఈ యొక్క వుడ్ వర్క్ ఆఫ్ వైట్ ప్లస్ వైట్ ప్లస్ టేక్ వుడ్ అనమాట అది. తర్వాత అదే కలర్లో మనకు డబుల్ కాట్ కూడా చేయించారనమాట. తర్వాత మనకు పిఓపి డిజైన్ చాలా సింపుల్గా మంచిగా ఉందన్నమాట. తర్వాత మనం వాష్రూమ్లోకి వెళ్తే ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ అనమాట. తర్వాత మనకు హ్యాండ్ వాష్ బేసిన్ ఉంది. దాని కింద మనము కబోర్డ్ ఉంది బట్టలు పెట్టుకోవడానికి. తర్వాత మనము లెఫ్ట్ సైడ్ చూస్తే మనకు ఇక్కడ మామూలుగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ప్లేస్ ఉందన్నమాట. తర్వాత పైన అన్ని కబోర్డ్స్ అనమాట, టేక్ వుడ్ కలర్లో ఉండేవి. కింద అన్ని కూడా స్లైడింగ్ డోర్స్ అనమాట. బాత్రూంలో మీరు ప్రతి బాత్రూంలో కూడా మనకు హ్యాండ్ వాష్ బేసిన్, తర్వాత వెస్ట్రన్ టాయిలెట్, తర్వాత కింద వచ్చేసి మనకు బట్టలు పెట్టుకోవడానికి అల్మారీ అనమాట. దాని తర్వాత మనము పైకి ఎక్కినట్లయితే ఇక్కడ వైట్ బ్లాక్ కొన్ని స్టెప్స్కు బ్లాక్ అండ్ వైట్ వేశారనమాట. చాలా బాగుంది. తర్వాత మనము పైన మొదటి బెడ్రూమ్లోకి వెళ్తే ఇవి సింపుల్ పిఓపి డిజైన్తో మంచి డబుల్ కాట్ చేయించారు. ఇక్కడ టేక్ వుడ్ ప్లస్ వైట్తో ఏవైతే కబోర్డ్లకు ఉన్నాయో అవే కలర్స్ వేశారు. ఇవి మంచాలు 3 వస్తాయన్నమాట. డబుల్ కాట్ కాదు, యాక్చువల్లీ ట్రిపుల్ కాట్లా ఉంటుంది. చాలా పెద్దగా ఉన్నాయి, వెడల్పు ఎక్కువ ఉంది. ఇది బాగా మనకు కూడా ఫ్రీ అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఈ బెడ్రూమ్ అనుకుంటే మనకు ఒక సిట్టింగ్ రూమ్ కూడా ఉందన్నమాట. ఏమైనా ట్యాబ్ అవి పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ ల్యాప్టాప్ అటువంటివి. తర్వాత మనము బెడ్రూమ్లోకి వెళ్ళినట్టయితే కబోర్డ్స్ కానీ చాలా స్లైడింగ్ అనమాట అవన్నీ మొత్తము. తర్వాత రెండో బెడ్రూమ్లోకి వెళ్ళినట్టయితే మనము ఇవి కూడా 6x6 కాట్ ఉందన్నమాట. ఇక్కడ మధ్యలో కిటికీ ఉంది. చుట్టూ మనకు కబోర్డ్స్ వర్క్ చేయించారు వైట్ అండ్ బ్రౌన్ కలర్. తర్వాత లోపల వాష్రూమ్లో చూస్తే మనము హ్యాండ్ వాష్ బేసిన్ ఉంది. కింద బట్టలు పెట్టుకోవడానికి అల్మారీ ఉంది. తర్వాత టైల్స్ కూడా చాలా మంచిగా వేశారు, బ్లాక్ వైట్తో కాంబినేషన్ బాగుంది అనమాట. తర్వాత ఇవి 34 వెడల్పు 60 పొడవు అనమాట. 4.68 సెంట్స్. 1,45,00,000 చెప్తున్నారు. రేట్ కొంచెం నెగిషియబుల్ ఉంటుంది. తర్వాత మనము ఈ మెయిన్ డోర్ చూస్తే కింద ఏ విధంగా మెయిన్ డోర్ ఉందో పైన కూడా అదే విధంగా ఉంది అనమాట. మెయిన్ డోర్ ముందు పక్క డిజైన్ కానీ అంతలానే ఉంది. ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసి మనం పైన ఓపెన్ చేస్తే మన అంతా బాల్కనీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏదైనా ఎక్సైజ్ సంబంధించినటువంటి ఏమైనా పెట్టుకోవచ్చు మనము. తర్వాత దానికి కొంచెం ముందుకెళ్తే మనకు పైకి వెళ్ళడానికి మన స్టెప్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత మనకు ఈ ఎలివేషన్ టైల్స్ కానీ, తర్వాత ఈ డోర్ కానీ, తర్వాత ఈ యొక్క స్లాబ్ కింద మనకు పీవీసీ వర్క్ కూడా చేయించారనమాట. చాలా అట్రాక్షన్గా ఉంది. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.